సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు బుడగం సత్యనారాయణ అండి. రాజపురం గ్రామం, కిన్నెరసాని పంచాయతీ, పాలంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం సార్. మేము ఈ మధ్యన బాధితుల హక్కుల పరిరక్షణ మరియు అవగాహన వేదిక అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సభాముఖంగా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియపరుస్తుంది సార్. ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడానికి కారణం, బాధితుల పేరుతోటి ఈ భారతదేశంలో ప్రతి సంస్థ, ప్రతి వ్యవస్థ ఏర్పాటైంది. ఆ కారణంతో వాళ్ళ యొక్క సేవ, న్యాయ సేవలు కానీ రకరకాల ఎటువంటి సేవలు పరంగా ప్రభుత్వాలు వ్యవస్థలు నడుస్తున్నాయో ఆ యొక్క సేవల్ని బాధితులకు చేయడంలో, అందించడంలో ఘోరంగా విఫలం చెందడం వలన బాధితులు బలిపశులుగా మిగులుతున్నారు. సరైన న్యాయం అందడం లేదు. ఏ విషయంలో కూడా బాధితులకు సరైన ప్రోత్సాహం కానీ అండదండలు కానీ అందటం లేదనే ఉద్దేశంతో మేము గడిచిన ఈ యొక్క కాలంలో మా యొక్క అనుభవాలతోటి మీ యొక్క బాధితులుగా అనుభవించిన సంఘటనలు, ఎదురైన పరిస్థితులు యొక్క కారణం చేత బాధితులకు ఒక భరోసాగా వాళ్ళ యొక్క హక్కులు వారు సొంతంగా తెలుసుకొని వారి యొక్క న్యాయాన్ని వాళ్ళ అంతటా వాళ్ళు పొందే విధంగా మేము మా సంస్థ తరఫున ఒక గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీ యొక్క సంస్థను ఏర్పాటు చేసాం సార్. దీనికి బాధితులు ఏ రకమైన అన్యాయానికి గురవుతున్నారు, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని, మరి ఒక ఆలోచన విధానాన్ని మార్పు చేయడం ఉద్దేశంతో వాళ్ళకి ఎవరిని కలవాలి, ఏ ఆఫీసర్ని కలవాలి, మా యొక్క సమస్యని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పనే ఉద్దేశంతో ఈ యొక్క కాన్సెప్ట్ మీద ప్రజలకి సంబంధిత బాధితులు అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం పొందే ఉద్దేశంలో ఒక గైడెన్స్ అనేది ఇవ్వడం కోసం మేము ఈ యొక్క బాధితుల హక్కుల పరిరక్షణ అవగాహన వేదికను ఏర్పాటు చేశామని, దీనికి సంబంధించి మేము సంబంధిత అధికారుల దృష్టికి వాళ్ళ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను మా వద్దకు ఎవరైనా వస్తే వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని, ఏ రకమైన సమస్యలైనా సరే ఆ యొక్క సమస్యలను ఎవరి దృష్టికి తీసుకెళ్తే, ఏ రకంగా తీసుకెళ్తే ఆ యొక్క సమస్యలు సత్వర న్యాయం పొందడానికి, ఆ యొక్క సమస్యలు పరిష్కారం పొందే విధంగా వాళ్ళకి సంబంధించిన అవగాహన కల్పించి వారి యొక్క బాధల్ని వింటూ సామరస్యంగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ బాధితులకు భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఏర్పాటు చేశాను సార్. ఈ ఏర్పాటు చేయడానికి కారణం, నేను 15 సంవత్సరాల యొక్క అనుభవంతో దీనికి సంబంధించిన చట్టాలు, న్యాయస్థానాలు మరియు పోలీస్ ఆఫీసర్లు, లాయర్లు వీళ్ళన్నింటినీ చూడటం జరిగింది సార్. బాధితులకు ఈ యొక్క పరిణామ క్రమం, న్యాయం పొందే క్రమంలో చేస్తున్న న్యాయ విచారణ పేరుతో రకరకాలుగా ఏళ్ల తరబడి న్యాయస్థానంలో కేసులు కారణంగా కాలయాపన జరుగుతూ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బాధితులు నష్టపోవడం జరుగుతూ ఉంది. బాధితులకు సంబంధించి సత్వర న్యాయం పొందే హక్కు ఉంది, నష్టపరిహారం పొందే హక్కు ఉంది, ఇతరత్ర వాళ్ళకి సంబంధించిన సమస్యలను తెలుసుకునే ఉద్దేశం ఉంది. కాకపోతే బాధితులకు సంబంధించి ఎవరు కూడా పరిశీలనకు తీసుకోవడం లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు న్యాయస్థానంలో వాదించే విషయంలో వాళ్ళకి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడి కూడా వాళ్ళకి న్యాయం జరగడానికి కోసం న్యాయ విచారణ పేరుతోటి కేసు సాగతిస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయంలో ఇటీవల జరిగింది మన విజయవాడ ఐఎస్ఎం హత్య కేసులో కూడా 15-16 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు సిబిఐ చేతికి ఇచ్చిన తర్వాత కూడా ఆధారాలు లేవని చెప్పని, సరైన సాక్ష్యాలు లేవని చెప్పి సిబిఐ కోర్టు కేసు కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి మన యొక్క మీడియాలో కూడా మొత్తం వార్తలు రావడం జరిగింది. దేశంలో న్యాయం లేదు అని చెప్పని ఒక మన దౌర్భాగ్యమైనటువంటి పొజిషన్లో సమాజం ఉందని చెప్పని అనుకోవాల్సిన పరిస్థితి, అపోహ భ్రమలకి కాకుండా నిజాలు కూడా తెలుసుకునే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థని ఏర్పాటు జరిగిందని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఈ విషయాల గురించి చట్టాలు, సంస్థలు ఎన్నో ఉన్నాయి. పుట్టగొడుగు లాంటి చట్టాలు ఎన్నో వస్తున్నాయి. ఆ పుట్టగొడుగు లాంటి చట్టాలు ఏ రకమైన ప్రజలకు సేవలు అందిస్తున్నాయో ఏ రకంగా కూడా న్యాయం చేయడం లేదని చెప్పి మేము మా యొక్క అనుభవం ద్వారా మేము గ్రహించాము. కాకపోతే ఇప్పుడు న్యాయ సేవాధికార చట్టం అని చెప్పని రాష్ట్రాలు పెడుతూ ఇంటింటికి గడపకు న్యాయం చేస్తాను అని చెప్పని పేపర్ ప్రకటనలలో, మీడియాలలో ఇస్తా ఉన్నారు. ఎక్కడ కూడా న్యాయం జరగటం లేదు. వాళ్ళ అవగాహన కార్యక్రమాలు పెట్టడం లేదు. ఇటువంటివి అన్ని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం, బాధితుల్లో చైతన్యం తీసుకురావడం కోసం, వారి యొక్క హక్కులను తెలుసుకొని న్యాయం పొందే విధంగా మేము గైడెన్స్ ఇవ్వడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని నేను ఈ యొక్క వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను సార్. నా యొక్క సెల్ నెంబర్ 9010081368 అని చెప్పని, మీకు ఎవరైనా, మీకు కూడా తెలుసు, కాకపోతే మీరు చేయలేని పరిస్థితుల్లో ఎవరికైనా దానికి సంబంధించిన వనరులు లేనోళ్ళు, దానికి సంబంధించిన అవకాశం మాకేం తెలియదు, మీ ఎట్లా పోవాలి, ఎవరిని కలవాలని అప్రోచ్ సంబంధించిన గైడెన్స్ తెలియని వాళ్ళకి పలానా సూచనలు కానీ సలహాలు కానీ ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళే న్యాయం పొందే విధంగా పలానా ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కానీ సంబంధించిన ఆఫీసర్స్ కానీ ఎవరు ఎక్కడ ఉంటారు ఏంటనేది మేము మాకు తెలిసిన అవగాహన మేరకు సంబంధితుల ద్వారా వాళ్ళకి సమస్యను పరిష్కరించే విధంగా, న్యాయం పొందే విధంగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పని
మేము ఈ విధంగా చేస్తున్నాం సార్. అదేవిధంగా సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, ఐఏఎస్లు ఐపీఎస్లకు కానీ, సంబంధిత పోలీస్ ఆఫీసర్లు కూడా మేము బాధితుల తరపున మీరు సత్వరమైనటువంటి న్యాయ విచారణ చేయడం కోసం నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరిపి బాధితులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలని అందించే విధంగా మీరు తోడ్పాటును అందించి సంబంధించిన న్యాయాన్ని అందుకునే విధంగా బాధితులకు మానసిక భరోసా కల్పించే విధంగా చేయాలని చెప్పని సభావేకంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటాను సార్. కొన్ని కేసుల విషయంలో బాధితులు మీ దాకా స్టేషన్ దాకా రాలేకపోతారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుత భారత ప్రభుత్వం 3 రకాల కొత్త చట్టాలని అమలు చేసింది. ఆ చట్టాల ప్రకారంగా కూడా బాధితుల దగ్గరికే వెళ్ళి ఫిర్యాదులు తీసుకోవడం, అక్కడే ఎఫ్ఐఆర్లు కట్టడం తీసుకున్నటువంటి సందర్భాల్లో ఉన్నాయని చెప్పని మనకు చట్ట ప్రకారం పేపర్లలో మీడియాలో చెప్తా ఉన్నారు సార్. దాన్ని దృష్టిలో తీసుకొని స్టేషన్ దాకా రాని వాళ్ళని కొద్దిగా మీరు ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉంటుందో వాళ్ళు స్టేషన్కి రాలేని ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ పరిస్థితులు అనుకూలంగా చేసి ఒక చట్టపరమైన సేవలు అందించి మీరు ప్రజల కోసమే ఉన్నామని చెప్పిన భరోసాని, నమ్మకాన్ని, గౌరవాన్ని కల్పించే విధంగా మీరు తోడ్పాటుని అందించాలని చెప్పని మా బాధితుల హక్కుల పరిరక్షణ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్, ప్రార్థిస్తున్నాం సార్. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమం కోసం హక్కులను కాపాడుకోవడం కోసమే తప్ప మీ ఎవరినో నిందించాలను, దూషించాలను, విమర్శించాలని చేయడం లేదు సార్. బాధితుల యొక్క ఆవేదన ఏ రకంగా ఉంటుంది, వాళ్ళకి చేదోడు ఆధారంగా లేకపోతే వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా వాళ్ళు దిగిపోతారు, వెనకబడిపోవడం జరుగుతుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఒక బాధితులుగా మా యొక్క సంస్థలో ఉన్నటువంటి సభ్యుల పరంగా మేము అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న పరిస్థితులు, ఒత్తిళ్లు, వేధింపుల దృష్ట్యా మేము ఏమైనా ఎంతో కొంత చేయగలన ఉద్దేశంతో మేము ఇది చేయడం జరుగుతుందని విజ్ఞప్తి చేసుకుంటాం సార్. సెలవు తీసుకుంటాం. కృతజ్ఞత.